మనమైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం. బిలాయ్ అనమాట, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్కి దగ్గరలో. టైం అయితే 6:56 అంటే ఆల్మోస్ట్ 7 అవుతుంది. ట్రిప్ అయితే 0 చేసా. మన ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం. చూద్దాం మరి ఎంత డిస్టెన్స్ పడుతుందో. నేను లదాఖ్ వెళ్ళేటప్పుడు ఏ రూట్ అయితే వెళ్ళానో అదే రూట్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే 2.5 years బ్యాక్ వెళ్ళాయి కదా. రికాలింగ్ ద మెమరీస్. ఆ రూట్స్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉండే, మళ్ళీ అవన్నీ రికాల్ చేద్దామని. నాకు లాస్ట్ టైం అయితే ఇక్కడ నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఆ మూమెంట్స్. ఈరోజు అయితే ఎవరు లేదు, ఎందుకంటే ఇది 3 day ట్రిప్ మాత్రమే. అది 1 month రైడ్ కాబట్టి అందరు వచ్చారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫ్రైడే వచ్చేస్తాను. ఇప్పుడైతే సోలో. బై బాయ్ ఎవ్రీవన్. ఎవరు లేకపోయినా ఉన్నారన్నట్టు ఫీల్ అవుతాను. సో లెట్స్ రైడ్ టు రాయ్పూర్. పబ్లిక్ రియాక్షన్ అయితే మామూలుగా లేదు. మన రూట్ ప్లాన్ ఏమొచ్చి ఫస్ట్ ఏపీ నుంచి ఒరిస్సా ఎంటర్ అయ్యాము. ఒరిస్సా మొత్తం ట్రావెల్ చేసి ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అవుతాము. ఛత్తీస్గఢ్ నుంచి క్యాపిటల్ రాయ్పూర్ ఉంది కదా, ఆ రాయ్పూర్ నుంచి పక్కనే అనుకుంటున్నా ఒక 45 minutes జర్నీ ఉంటుంది అనుకుంటున్నా బిలాయ్. అక్కడికైతే మనం వెళ్తున్నాం. నా రైట్ సైడ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. అండ్ నా లెఫ్ట్ సైడ్ అయితే బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఇంకా క్లోజ్గా చూపిస్తా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే. దిస్ రైడ్ గోనా బి ఆసమ్. నా భయం ఏంటంటే చైన్ అండ్ చైన్ స్ప్రాకెట్స్ అయితే బాగాలేదు బైక్ది. ఆల్మోస్ట్ మనం లదాఖ్ వెళ్ళే ముందు మార్చింది. అదేమన్నా తేడా కొడుతుందేమో అని భయంగా ఉంది. ప్రెజెంట్ అయితే ఏ నాయిసీ లేదు, కానీ అడ్జస్ట్మెంట్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా అడ్జస్ట్ చేయడానికి లేదు చైన్. ఇదే ఫైనల్ రైడ్ ఈ చైన్తో. ఈ రైడ్ అవ్వగానే నేను న్యూ చైన్ అయితే మార్చేస్తా విత్ స్ప్రాకెట్స్. ఆల్మోస్ట్ నాకు 35,000 km వరకు వచ్చినట్టుంది. బాగా వాడాను అసలు, మామూలుగా కాదు మరి. దీంతో ఎన్నో లాంగ్ రైడ్స్, ఆఫ్ రోడింగ్స్. లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్ లేక్, బ్యూటిఫుల్ రోడ్ అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇంతకన్నా ఏం కావాలి గైస్ ఒక రైడ్కి? బ్యూటిఫుల్ అసలు, సుకూన్. వావ్, బ్యూటిఫుల్ అబ్బా. మధ్యలో వాటర్ లేదే, మొన్నటి వరకు ఉండేది. మనం ఒక డ్రోన్ వీడియో తీసాను చూసారా, దాంట్లో ఉంది. 20 daysకి ఇంత చేంజా? లిటరల్లీ ఎవ్రీవన్ ఈజ్ స్టేరింగ్ ఎట్ మీ, ఇంక్లూడింగ్ కిడ్స్ నుంచి ముసలోళ్ళ వరకు. ఎప్పుడురా వీడు అన్నట్టు చూస్తున్నారు నన్ను. లైక్ సంథింగ్ అట్రాక్టివ్. మేబీ బైక్ అయి ఉండొచ్చు, లేదా నా రైడింగ్ గేర్ అయి ఉండొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే జైపూర్లో చేసేద్దాం. ఎక్కడికైనా ఆగాలి. దాదాపు డ్రోను 2 kgs, హెల్మెట్ ఒక 2.5 ఉంటుంది, 2 kgs ఉంటుంది. బ్యాక్ ప్యాక్ మాత్రం ఆల్మోస్ట్ 4.5 ఉంటుంది. లంచ్ కూడా క్యారీ చేస్తున్నా. లిటరల్లీ అసలు ఆల్మోస్ట్ ఇది ఒక 2 kgs, డ్రోన్ ఒక 2 kgs, అండ్ వెనకాల బ్యాక్ ప్యాక్ ఒక 5 kgs వేసుకో. మొత్తం 9 kgs మెడలో తలలో వేసుకొని తిరుగుతున్నాను. దట్టు విత్ R15. నడుమే కాదు, నా భుజాలు కూడా దొబ్బేలానే ఉంది. తప్పట్లా మరి. ఒరిస్సా టు ఛత్తీస్గఢ్ మెయిన్ హైవే ఉంటుంది, దానికైతే వెళ్తున్నాము. లొకేషన్ ఆడే పెట్టుకున్నా. లాస్ట్ టైం కూడా ఇదే సందుల నుంచి వచ్చినట్టున్నాను.
నాకైతే ఊరు అంతగా తెలీదు, ప్రతిసారి వస్తుంటా కానీ మెయిన్ రోడ్ నుంచి అలా చూస్తూ వెళ్ళిపోతుంటా. ఇటేనా? ఇటే. లాస్ట్ టైం కూడా ఇలానే వచ్చినట్టున్నాం. చెరువును అనుకొని లెఫ్ట్ సైడ్ అంతా చెరువు ఏదో ఉంటుంది. అదే రైట్ ట్రాక్లోనే ఉన్నాం. మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవడం అంతే. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట. నేషనల్ హైవే 26. వీఆర్ అఫీషియల్లీ ఇంటూ నేషనల్ హైవే నెంబర్ 26. ఇంకా ఎక్కడో 55 km ఇదే హైవేలో ఉంటాము. చెప్పటం మర్చిపోయాను, యాక్చువల్లీ డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయంట, కానీ టైమింగ్స్ తెలీదు. అండ్ నార్మల్ బస్సెస్ ఉన్నాయా అంటే ఆర్డినరీ బస్సెస్ ఉన్నాయా, ఏసీ బస్సెస్ ఉన్నాయన్నది తెలీదు. మ్యాక్సిమం ఏసీ కోచెస్ కూడా ఉంటాయి. మనం రాయ్పూర్కి, జైపూర్ టు రాయ్పూర్ లేక రైడ్ దొరికినప్పుడు మనం ఎందుకు బస్సు ఎక్కుతాం చెప్పు? ఎంత దూరం ఏమన్నా కామని, కానీ మనమైతే బైకే వేసుకెళ్తాం. ఆల్మోస్ట్ 2.5 years తర్వాత అయితే నేను మళ్ళీ ఇదే వేలో వస్తున్నాను. బ్యూటిఫుల్ కదా, రీకాలింగ్ మెమరీస్. ఏదైనా R15 లుక్కే వేరబ్బా. నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు చూడు ఇందాక, ఆ లుక్కే వేరు. లైక్ సూపర్ బైక్ లానే కనబడుతుంది ఇది. మనకు ఫ్యూల్తో అయితే పని లేదు. నిన్న ట్యాంక్ ఫుల్ అయితే చేయించాము. 34 km ఇక్కడ ఈ హైవేలోనే ఉండాలి. బోరగుమ్మ అయితే క్రాస్ చేస్తాం. లెట్స్ గో. వైజాగ్ టు రాయ్పూర్. ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ హైవే అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. చైన్ అయితే బాగాలేదు. నేను స్పీడ్ లిమిట్ పెట్టుకున్నా 90-100 అంతే, అంతకు మించి ఇంకా వెళ్ళకూడదు అనుకుంటున్నా. అసలు బైక్ చైన్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఎడ్జ్లో ఉంది కాబట్టి ఓవర్ స్పీడింగ్ అయితే చేయాలనుకోవట్లేదు. మ్యాక్స్ 100 అంతే. కానీ రోడ్స్ అయితే ఎంటీగా ఉంది. నాకు డైరెక్ట్గా 130-140 వెళ్ళాలని ఉంది యాక్చువల్లీ, కానీ 100 అయితే లిమిట్ పెట్టుకున్నా. ఇందాక 110 తీస్తా, ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది నాకు, వామో మన చైన్ అయితే బాగాలేదు, స్లోగా వెళ్ళాలి అని. మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ అంట. ఇందాక జైపూర్ మున్సిపాలిటీ వెల్కమ్ చేసింది, ఇప్పుడు నబరంపూర్. రోడ్స్ అయితే మాత్రం ప్రెజెంట్ ఎక్సలెంట్గా ఉంది. గ్రీనరీ మధ్యలో బ్లాక్ టాప్ రోడ్స్ విత్ వైట్ బోర్డర్స్. ఇంతకన్నా ఏం కావాలి గాయస్ ఒక రైడర్కి? ఓ మన స్పీడ్ 100 కదా, మన స్పీడ్ 100. నేను 110-120 ఫుల్ చేస్తున్నా. బా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ అడవి మధ్యలో రైడ్ చేస్తుంటే. ఇంకా ఉంది, ఇంకా పెద్ద అడవి ఉంది అక్కడైతే. ఈ వెహికల్స్ కూడా కనపడవు. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. వెనకాల మాత్రం పెయిన్ వస్తుంది కానీ బ్యాగ్ వల్ల. అన్యూజువల్ హ్యాస్ హ్యాపెండ్ హియర్. ఏదో అయింది గైస్, యాక్సిడెంటా? యాక్సిడెంట్ గైస్, యాక్సిడెంట్ అయితే అయ్యింది. బస్సే బస్సు అయితే పడిపోయింది. ఓకేలే, అంతమంది ఉన్నారు. అందుకే నా ఇందాక అంబులెన్స్ ఫాస్ట్గా సెరైన్ వేసుకొని వెళ్తుంది. వామ్మో వామ్మో. రే ఆగరా ఆగరా ఆగరా. బస్సు అయితే పడింది. ఈ ఊరు మధ్యలో నుంచి అలా వెళ్ళిపోవడమే.
ఎటు తిరగక్కర్లేదని నేను అనుకుంటున్నా. అంతే. మన ఇంటి నుంచి రాయపూర్ వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. అంటే సేమ్ వే, కాకపోతే 3 వేస్ చూపిస్తున్నాయి. లెఫ్ట్ ఒకటి, ఇది సెంటర్ రోడ్, ఇంకోటి రైట్ సైడ్ చూపిస్తుంది. వాటన్నిటికంటే షార్టెస్ట్, అంటే ఆల్మోస్ట్ ఒక 50 km తక్కువ ఈ రోడ్డు. అయినా కానీ ఆ రోడ్స్ కంటే 1 hour ఎక్కువ చూపిస్తుంది. ఇదేంటబ్బా అనుకున్నా, ఇప్పుడు వస్తే తెలుస్తుంది. ఇది రోడ్డు మొత్తం ప్యాచ్ వర్క్సే. ఇప్పుడు మళ్ళీ కొంచెం బెటర్గా వచ్చింది. చాలా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. అమ్మో, నాకున్న బ్యాక్ వెయిట్కి గోతులు దిగుతుంటే ఇంకా చాలా కష్టంగా ఉంది. అసలు డ్రోన్తో ఇంకా బాధ. దీనికి ఏమవుద్దో అని నా భయం. చూస్తారా ఎలా ఉన్నాయో రోడ్స్. చాలాసేపు నుంచి ఇలానే ఉన్నాయి రోడ్స్. అందుకే 1 hour ఎక్స్ట్రా చూపించింది. ఎందుకబ్బా, షార్టెస్ట్ కదా, ఇంకా ఎర్లీగానే వెళ్ళాలి. మళ్ళీ గూగుల్ చెప్పడం 13% ఫ్యూల్ ఎఫిషియన్సీ అంట, మోర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అంట ఆ ఉన్న రోడ్స్ కంటే. ఫ్యూల్ ఎఫిషియన్సీ పక్కన పెడితే నాకు మాత్రం సరదా తీరిపోతుంది ఈ రోడ్డు. మేబీ వచ్చేటప్పుడు అయితే నేను నా లెఫ్ట్ ఉంది కదా, ఆ వే అయితే చూస్ చేసుకుంటా. ప్రజెంట్ అయితే ఉమెర్కోటే దగ్గర ఉన్నాము. ఇది దాటినాక ఒక లాంగ్ బ్రేక్ అయితే మనం ఇవ్వాలి. నాన్ స్టాప్ రైడ్ అయిపోతుంది. ఎక్కడో బ్రేక్ఫాస్ట్కి జైపూర్లో ఆగాము. సో ఒక 15 to 20 minutes మంచి లొకేషన్ చూసి ఆగిపోదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ ఊరు దాటాను. స్పీడ్ బ్రేకర్స్ కనిపించి చావట్లా. అమ్మా, ఇక్కడ ఇంకో స్పీడ్ తాత. ఉమెర్కోటే రోడ్ అయితే మాత్రం కొంచెం కష్టమే. రిటర్న్ జర్నీ అయితే ఇలా రాను. అప్పుడే ప్యాచ్ వర్క్స్ ఉండేవి, ఇప్పుడు ఇంకా వరస్ట్గా తయారైంది. ఇంకో రోడ్ ప్రిఫర్ చేద్దాం, రిలయన్స్ ట్రెండ్స్. బ్యూటిఫుల్ రోడ్. థ్యాంక్ యూ బ్యూటీ. ఉందబ్బా రోడ్ మాత్రం, కొత్త రోడ్, ఓపెన్, ఫుల్ ఓపెన్. రీసెంట్గా వేసినట్టున్నారు రోడ్ కూడా. 100. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రైడ్ అయితే. పెద్ద పెద్ద చెట్లు, బ్లాక్ టాప్ రోడ్. నేనైతే చెప్పలేను మాటల్లో. చూడండి అసలు అలాగా డ్రోన్ ఫ్లై చేద్దామా అని అయితే నాకుంది. చూద్దాం, ముందుకెళ్ళి ఎక్కడైనా స్పాట్ చూసి ఫ్లై చేద్దాం. I love this. Woohoo!
బూమ్ బూమ్ బూమ్. నేను లాస్ట్ టైం లంచ్ ఏరియాలోనే ఎక్కడో చేసినట్టున్నాను, కనిపిస్తే ఆగుతా. ఏంటబ్బా రోడ్ ఇంత బాగుంది. కొత్తగా వేసారబ్బా రోడ్డు. మనమే మంచిగా రైడ్ చేస్తున్నాం. దిస్ ఈస్ వై ఐ రైడ్. ఓ కమ్ ఆన్. ఇంకా చేస్తున్నారు అబ్బా, ఇప్పుడు వేస్తున్నారు. అగో పవర్ మిషన్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే నేను లంచ్ అయితే చేశాను, చూస్తా ఒకసారి. అంతే గైస్, మెమరీస్ కదా. చిన్న బ్రేక్ అనుకోండి. యాక్చువల్లీ ఇదే ప్లేస్. ఇది కొంచెం పెద్దగా ఉండే కొట్టేశారు, పట్టుకెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడే కూర్చొని తిన్నాను అనమాట. అప్పుడు జస్ట్ ఎగ్జాక్ట్లీ 2.5 years బ్యాక్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ ఈ ప్లేస్కి వస్తానని. అదో ఫీలింగ్ వస్తుంది గైస్. 2.5 years తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి నిల్చున్నా కదా. ఇక్కడే అన్నీ పెట్టి తింటున్నప్పుడు వచ్చే వెళ్ళే వాళ్ళందరూ నన్నే చూసేవాళ్ళు. అప్పుడు లదాఖ్ వెళ్ళేటప్పుడు నా లంచ్ బ్రేక్ ఇదే అనమాట. ఇక్కడ ఆగిన, ఇక్కడే బ్రేక్ ఇచ్చిన. ఓకే లెట్స్ గో. బా బైక్ మాత్రం బ్రాండ్ న్యూలా కనిపిస్తుంది అబ్బా. గుడ్ హరీష్, బాగా మెయింటైన్ చేస్తున్నావు. బాయ్ బాయ్. మళ్ళీ వస్తానో రానో నాకు తెలీదు. బాయ్ 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 బాయ్. అంటే డ్రీమ్ రైడ్ కదా, ఆ ప్లేసెస్ అన్నీ అలా డ్రీమ్గానే ఉంటుంది. చూడండి అసలు బ్రాండ్ న్యూ బైక్ లాగా ఉంది. ముద్ద వచ్చేస్తున్నావే. నేను రఫ్లీ 4 hours అయితే రైడ్ చేశా. అంటే ఇందులో బ్రేక్స్ అవన్నీ తీసేస్తే ఒక 1/2 hour తీసేస్తే 3.5 hours కి 216 km అయితే రైడ్ చేశా. యాక్చువల్లీ 300 కవర్ చేయాలి. అంటే హవర్లీ 100 km అంటే కొంచెం కష్టమే. చాలా ఫాస్టే వచ్చాయి అయితే. బాగానే వచ్చిన స్పీడ్ అయితే. ఇక పైనుంచి ఎలా ఉంటుందో మరి. మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లే. ఇంకా మనం ముందుకు వెళ్ళాక డ్రోన్ లిఫ్ట్ చేసి చూద్దాం. గూగుల్ అయితే మనకు 4 వెళ్ళిపోతామని చెప్తుంది. వర్స్ట్ కేసులో 5 లోపు అయితే వెళ్ళిపోతాం, లైట్ ఫెయిల్ అవ్వకుండా ముందే. చేయించాను ఈ బంక్లోనే. ఆవిడ అలాగే ఉన్నారు. ఆవిడ ఉన్నారు. మనకు ఎవరైతే ఫ్యూల్ అప్పుడు ఫిల్ చేశారో ఆ అమ్మాయి అక్కడే ఉంది. కోకోనట్ వాటర్ ఉంటే అయితే తాగుదాం. నో కోకోనట్. చూడండి, నాకు చైన్ బాగుంటే మాత్రం జుమ్ అని పోయేవాడిని. చాలా కంట్రోల్డ్గా స్లోగా వెళ్తున్నాను. కిలోమీటర్ అలా ఓపెన్గానే ఉంది. ఇంకా కొత్త రోడ్డు. బ్యూటిఫుల్. చాలా ప్రశాంతంగా ఉంది రైడ్ అయితే. ఐఎమ్ ఎంజాయింగ్.
లివింగ్ ఇన్ ద మూమెంట్. ఇంత రోడ్డు పెట్టుకొని ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో వెళ్తే ఏముంటుంది చెప్పు. వి నీడ్ టు ఎక్స్పీరియన్స్. ఆ గాలిని అలా ఫీల్ అవుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ. దాట్స్ వై ఐ లవ్ రైడింగ్. అమ్మా, ఈ డ్రోన్ బ్యాగ్ మాత్రం చాలా ఇబ్బంది పడేస్తుంది నాకు. ఏదో రోజు డ్రోన్ అయితే డ్యామేజ్ అయిపోద్ది షూర్. రాయ్గర్ మన అప్కమింగ్ విలేజ్. అదే విలేజ్ అంటే అదే టౌన్ రాయ్గర్. చెట్లు మాత్రం భలే ఉన్నాయి అబ్బా రోడ్డుకి ఇరువైపులా. నేను అంటే అక్కడ బోర్డు అయితే సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కి ఎంటర్ అవుతున్నట్టుంది. రాయ్పూర్ ఇంకో 189. సో ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ మన రిజర్వ్ ఫారెస్ట్లోనే వెళ్ళిపోతున్నట్టున్నాము. చూద్దాం. కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఇలానే ఉంది రోడ్డు. ఖచ్చితంగా సూపర్ బైక్ కొంటే మాత్రం ఈ రోడ్లో రావాల్సిందే. ఇదేంటి మళ్ళీ రోడ్ మారిపోయింది. నేను చెప్పడమే లేటు, రోడ్ అయితే మళ్ళీ మారిపోయింది. 2.5 years బ్యాక్ అయితే ప్యాచ్ వర్క్స్ కొంచెం ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గింది. రోడ్ అయితే వేసారు. మేబీ ఇంకో 1-2 yearsలో మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇంకా ఇవన్నీ వేసేలా ఉన్నారు. ఛత్తీస్గఢ్కి ఎంటర్ అయిపోతున్నానా? ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయిపోయాం భయ్యా. We are officially entering to Chhattisgarh. సో ఇక్కడ నుంచి లెఫ్ట్, సారీ రైట్. గాయస్ ఇక్కడ ఏమైనా కోకోనట్ వాటర్ ఉంటే తాగుదాం గాయస్. నో, ఓన్లీ ఫ్రూట్సే ఉన్నాయి. సాయంత్రం తీసుకుందాంలే ఫ్రూట్స్. గుర్తొస్తుంది భయ్యా, ఎంత హ్యాపీగా ఉందో నాకు మళ్ళీ ఈ ప్లేసెస్ వస్తుంటే. మనమైతే ఒరిస్సా నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజర్వ్ ఫారెస్టే. మంచి ఘాట్ అయితే తగులుతుంది, గూగుల్ మ్యాప్స్లో చూశాను. మనం ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓ నో 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 హరీష్, బీ కేర్ఫుల్. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ఆఫ్ రోడింగ్ మీదకి వెళ్ళిపోయాను. నేను మ్యాప్స్ చూస్తాను. నేను యాక్చువల్లీ ఈ రోడ్ అయితే వీళ్ళు చేయలేదు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. అప్పటిదే ఫుల్ డ్యామేజ్లో ఉందన్నమాట. ఎక్కడ ఏ గుంతుందో కూడా తెలియట్లేదు. ప్యాథోల్స్ గట్టిగా ఉన్నాయి. లంచ్ అయితే 12 అయింది కరెక్ట్గా. లంచ్ మనం 1:30కి ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇంటి నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అడవిలోన ఆగేసి తినేయచ్చు. సో ఇంకో 1 hour రైడ్ చేస్తాను. 1 hour తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తా. బాగా ఇబ్బంది అయిపోతాం అనేసి ఇది ఆర్డినరీ బస్సెస్ అనమాట. అట్లీస్ట్ ఏసీ కోచెస్ ఉంటే మనకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దాకా అయితే నాకు ఏసీ బస్సెస్ ఏవి ఎదురవ్వలేదు, ఓన్లీ ఆర్డినరీ బస్సెస్ ఎదురయ్యాయి. ఇవి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ చాలా ఘోరంగా ఉంటుంది వీటితో. అందుకు నేను బైకే ప్రిఫర్ చేశా. లేదంటే హ్యాపీగా బస్ ఎక్కి ఎంజాయ్ చేద్దాం వ్యూస్ని చూస్తూ అనుకున్నా. తప్ప ఇంకెవరూ లేరు. చూస్తున్నారా, రోడ్డు కూడా అస్సలు బాగాలేదు. చాలాసేపు నుంచి ఇలాగా నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఉంది. ఇది ఎవ్వరూ కనిపించట్లే. జస్ట్ మీ అండ్ మై బైక్.
రోడ్డు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఈ వేడికి అక్కడికి వెళ్ళి దూకేయాలని ఉంది యాక్చువల్లీ. రోడ్డు మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం ఇంకో 2000 చూపించింది కదా, అందులో ఇంకో ఇవి కాకుండా ఇంకో 2 వేస్ ఉన్నాయి కదా, అందులో ఒక వే చూస్ చేసుకుంటా. వేడి కూడా చాలా హీట్గా ఉంది అబ్బా. నేను అడవిలోనే రైడ్ చేస్తున్నా కానీ ఈ చెట్ల వల్ల అనుకుంటా చాలా అంటే చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే పాయింట్. ఇక్కడే మళ్ళీ అమ్మ ఇక్కడ బిస్లరీ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. అనవసరం కంగారు పడి చెత్త వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇది మెయిన్ రోడ్ అనమాట, హైవే. నేను కొంచెం ఇలా లోపల వచ్చాను. ఇక్కడ ఒక చిన్న హట్లా ఉంటే ఇక్కడ ఆగాను. సో బైక్ పార్కింగ్ అండ్ మనం కూర్చోడానికి కూడా బాగుంది కదా అని ఇక్కడ ఆగాను. సో నేను ఇంటి నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాను. అండ్ ఈ వాటర్ బాటిల్ ఏంటో షిహావా వాటర్ బాటిల్ అంట. నాకు గ్యారంటీ తేడా కొట్టేస్తుంది కానీ తప్పదు, తాగాల్సిందే. సో ఇటువైపు అయితే ఇలా ఉంది. ఒక 1/2 అవర్ బ్రేక్, లంచ్ బ్రేక్. దట్టమైన అడవి, ఎవ్వరూ లేరు. సో ఫటాఫట్ లంచ్ చేసి ఇక్కడ నుంచి మూవ్ అయిపోతాను. ఫార్టీ మినిట్స్ బ్రేక్. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా కుదిరితే డ్రోన్ షాట్స్ ఎక్కడైనా తీసుకుందాం. పక్కన హైవే అవుతుంది కదా, దాని డస్ట్, ఆఫ్ రోడింగ్స్, హెవీ వెహికల్స్ తిరగడం వల్ల అనుకుంటా చాలా ఘోరంగా ఉంది. దుమ్మే దుమ్ము. అనవసరంగా ఈ దారి ఎంచుకున్నానా ఏంటి? అప్పటికే గూగుల్ చెప్తూనే ఉంది. అసలు ఈ దారే చూపించలేదు. నేను మళ్ళీ ఎత్తుక్కొని మరీ పెట్టుకున్నాను ఈ దారి, షార్టెస్ట్ డిస్టెన్స్ కదా అని. ఎలా లదాఖ్ వెళ్ళాను కదా, ఆ రూట్ వెళ్తే బాగుంటుంది. అప్పుడు బాగుండేది, మరి ఇప్పుడు మొత్తం ఇలా అయిపోయింది 2.5 yearsకి. ఇంకేం చేస్తాం, ఇలా పోవడమే. ఇంకా నాట్ ఓపెన్డ్. ఓపెన్ చేస్తారా? అప్పుడు నేను వచ్చినప్పుడు ఇదంతా వర్క్స్ అయ్యేవి, ఇవన్నీ అయ్యలేదు అనమాట. అప్ టు పిల్లర్స్ వరకు అయ్యేది వర్క్. వావ్ వావ్ వావ్, బాగుంది. నాకు ఎప్పుడెప్పుడు ఆ పైకి వెళ్ళాలని ఉంది. దాని పైకి కహా జా రహా హై? అమ్మో, ఇదేందిరా నాయన ఇలా ఉంది. అబ్బా, గట్టిగా దంచిందబ్బా. నేను ఎప్పుడరా వేసింది ఇలాగా? నేను ఒక్కనే వెళ్తున్నానా ఏంటి? బయటకు వచ్చిండ్రా బాబు.